దేశంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చెప్పదలుచుకున్నా, యువకులకు చెప్పదలుచుకున్నా, ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సందర్భంగా ఊరిలో ఉన్న అన్ని పట్టణాలలో ర్యాలీలు తీసిరు కదా. ఏ ఒక్క సెంట్రల్ మినిస్టర్ కొడుకు ర్యాలీ తీసిండా? అమిత్ షా కొడుకు ర్యాలీ తీసిండా? అరుణ్ జైట్లీ కొడుకు ర్యాలీ తీసిండా? అరుణ్ జైట్లీ కొడుకు కర్ర మోసిండా? కిషన్ రెడ్డి కొడుకు కర్ర మోసిండా? మురళీరావు కొడుకు కర్ర మోసిండా? మరి ఎవరి పిల్లలు మోసిరండి? మేము మోసినాం. మరి మా బీసీలు, మా ఎస్సీలు, ఎస్టీ, మా యువకులు మోసిరు. మరి వాళ్ళు ఆర్ఎస్ఎస్ ప్రచారకుల ప్రథమ స్థానంలో చెప్పండి. మీరు ఒకవేళ హిందూ మతమే గొప్పదని చెప్పే మూర్ఖులారా, మీ పిల్లలు కూడా నడిపియండి. మేము కాదు నడుస్తున్నాం, మీరు కూడా రండి. ఎవరు రాడు. ఇదో కుట్ర, ఇదొక డ్రామా. కాబట్టి డ్రామాను మేము ఖచ్చితంగా బద్దలు కొడతాం. ఈ మధ్య ఏదైతే రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో సంఘటన జరిగిందో ఆ సంఘటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసిస్తూ సంఘం పేరు పెట్టుకున్న వాళ్ళు, దళిత సంఘం పేరు పెట్టుకున్న అందరూ ఆ ఇష్యూ మీద మాట్లాడాలి. ఒకవేళ మాట్లాడకపోతే మీరు ఖచ్చితంగా దళిత జాతి ద్రోహులుగా మేము ముద్ర వేస్తున్నాం. మేము ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ దళిత ద్రోహులుగా రేపు భవిష్యత్తులో కూడా మీరు తీవ్రమైన పరిమాణాలు ఎదుర్కొంటారు. ఖచ్చితంగా మేము కొద్ది రోజుల జంగమోహన్పల్లెకు కూడా పిలుపునిస్తున్నాం. వందలాది మంది విద్యార్థులు కూడా మేము జంగమోహన్పల్లెకు బయలుదేరుతాం. అసలు పడట్లేదు. సో నేను నా ధర్మాన్ని కాపాడుతున్నాను. ఇంకా ఫ్యూచర్లో కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడితే తప్పకుండా ఇట్లాంటి చేస్తాం అన్నట్టు ఇండైరెక్ట్. ఫ్యూచర్లో వాళ్ళు ఒకవేళ సనాతన ధర్మం ముసుగులో దాడి చేస్తే మేము భీమాకోరగ యుద్ధం దాడిలో మేము కూడా దాడి చేస్తాం. మాకు కొత్తగా కాదు. మేము 500 మందిమే 28 మంది నరికిన వాళ్ళము. ఇలా మీరు కట్టెలు పట్టుకొని కరసాంలోకి వస్తే ఇక్కడ ఎవడు కూడా ఖాళీ ఉండడు. మేము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి మేము ఎటువంటి చర్య కూడా మేము పాల్పడుతున్నాం. అది హైకోర్టు అడ్వకేట్లు కూడా దీన్ని స్వాగతిస్తున్నాం. మేము సనాతన ధర్మాన్ని కాపాడుకుంటామని చెప్పేసి కొందరు ఇన్స్టాలలో కూడా పోస్టులు పెట్టుకుంటాం. అయితే ఈ మధ్య నాకు ఒక ఆయన ఇన్స్టాగ్రామ్ రీల్లో ఏం పెట్టిండంటే నన్ను తిట్టిండు బాగా. వీడు ఎవడో శ్రీకాంత్ అంట, వీడు గలీజ్గా తిట్టిండు. నేను ఆయన చెప్పిన వరే మేమంతా అమ్మకు పుట్టిన వాళ్ళం రా, మీరు బ్రహ్మకు పుట్టిన వాళ్ళు కావచ్చు. మేము అమ్మకు పుట్టిన వాళ్ళం కాబట్టి ఇప్పుడు మాతృస్వామిని మేము కాపాడుకుంటాం. మీరు బ్రహ్మకు పుట్టిరు కాబట్టి నీకు తల్లిలో లేదని చెప్పినాం. ఇలా మీరు అన్నట్టు హైకోర్టు న్యాయవాదులు స్వాగతిస్తారు అంటారు. మూర్ఖులు, అసమర్థులు, ఎప్పుడు కూడా అజ్ఞానులు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆలోచనని స్వీకరిస్తారు. అంబేద్కర్ వాదులు, విజ్ఞానవంతులు మేము చదివినాం కాబట్టి ఖచ్చితంగా భారత రాజ్యాంగం వైపు ఆలోచన చేస్తాం. ఈయన రాకేష్ కిషోర్ లాంటి 71 సంవత్సరం గట్టిగా ఎవడన్నా తుమ్మితే చచ్చిపోయేటాడా? ఈయనకి ఎందుకు? సనాతన ధర్మం ముసుగులో ఇది రాకేష్ కిషోర్ దాడి అని అంటలేను. ఇది నరేంద్ర మోడీ, అమిత్ షా, మోహన్ భగవత్ దాడి. ఇది ఆర్ఎస్ఎస్ కలిసి చేపిస్తున్న దాడి. ఈ 71 ముసలోడికి ఏం పని హైకోర్టులో, సుప్రీంకోర్టులో చెప్పుతాను కొట్టదు. ఈయన చెప్పులు ఎత్తదా? ఈయన తినడానికి స్పూనే సక్కలేదు, ఈయన చెప్పులు ఎత్తదా? కాబట్టి ఇవి అంతే కుట్ర. దళితులను మళ్ళీ ఊరవతలు ఉంచడానికి కుట్ర చేస్తున్నారు. అందులో ఆర్ఎస్ఎస్లో భాగంగానే ఎంత జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మన దగ్గర ఉన్న సంఘాలు అందరూ కూడా ఆయనకు భజన చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒకటి గమనించాలి. మీరు చరిత్రలో గొప్ప స్థానం ఉన్నది, దాన్ని దిగజార్చుకోకండి. ఎవరైతే పెద్ద మనుషులు మనం అనుకుంటున్నామో చరిత్రలో మీకు గొప్ప స్థానం ఉంది, దాన్ని దిగజార్చుకోనుకో ఏమవుతుంది? పంజరంలో పిచ్చుక పంజరంలో బంద్ అయిపోయింది, అక్కడనే చనిపెట్టాడు. చూసుకోకండి. మీరు ఆ పంజరం నుంచి బయటకు రండి. ఇంకా సిగ్గు లేకుండా మనం బీజేపీ పార్టీ ఓట్టేద్దామని చెప్తున్నారు. చిన్న అంశము, మీరు అనుకున్న అంశం సాధించాలని అనుకుంటారు, అది చిన్న అంశము. మళ్ళీ వాళ్ళకి భజన చేయకండి, మీ బతకాలం చేసుకోకండి. ఎందుకంటే మేము తెలంగాణ వాళ్ళు, నేను చాలాసార్లు చెప్పిన, సావర్కర్ వారసులు గుజరాత్, ఉత్తర భారతము సాయుధ పోరాటం చేసిన వారసులు మేము. సావర్కర్ వారసులు కట్టెలు పట్టుకొని తిరగొచ్చు, సాయుధ పోరాటం చేసిన వారసులు తుపాకులు పట్టుకొని తిరిగారు. నీ నేలకు నా నేలకు చాలా డిఫరెంట్. ఒకవేళ మీరు అందరు సావర్కర్ వారసులు కావాలనుకుంటే గుజరాత్కో, ఉత్తర భారతానికో, ఉత్తరప్రదేశ్కో, మధ్య భారతానికి వెళ్ళిపోండి. తెలంగాణ ఉండాలనుకుంటే ఇక్కడ సావర్కర్ వారసుల యొక్క ఆటలు పాటలు నడవాయి. అది మేము చెప్పదలుచుకున్నాం. నేను ఏమన్నా సుప్రీంకోర్టు జడ్జి కాదు, ఈ దేశంలో రాష్ట్రపతికి రక్షణ లేదు. ద్రౌపది ముర్మును కూడా అవమానించాడు నరేంద్ర మోడీ. ఎవడైనా పార్లమెంటు శంకుస్థాపనకు రాజ్యాధినేత ఎవరు? రాష్ట్రపతి. ప్రభుత్వాధినేత ఎవరు? ప్రధానమంత్రి. మరి రాజ్యాధినేత రాష్ట్రపతిని రానినప్పుడు నువ్వు అవమానించినట్ట కాదా? చెప్పండి. రాష్ట్రపతిని అవమానించుండు, రామ్నాథ్ కోవింద్ని అవమానించుండు. ఈ దేశంలో పేరుకు దళితులను ముందు వరుసలో పెట్టి దళితులనే కొట్టిస్తుండు నరేంద్ర మోడీ. ఈ దళిత జాతి మీద దాడి అంటే దేశం మీద, దేశ ప్రజల మీద దాడే. ఇలా మేమందరం నరేంద్ర మోడీకి, అమిత్ షాకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇలా మేము నక్సలైట్ చేస్తాం వల్ల జైల్లో పెడతారు. ఏం మాట్లాడుతూ నరేంద్ర మోడీ అంటే ఆయన రాముని అవతారం అంటే అబ్బా దేశభక్తులు అంటారు. ఇదా? ఇంకెన్ని సంవత్సరాలు? 78 సంవత్సరాలు అవుతుంది. దళితులను మనసు లెక్క చూస్తురా? చెప్పు. ఏమన్నా కరసేవకులు మోహన్ భగవత్ ప్రెస్ మీట్ పెట్టి అయ్యా ఈ దేశంలో దళితులు కూడా మన వాళ్ళే, మన బిడ్డలను, మన అక్కలను, మన చెల్లెలను దళితులకు ఇవ్వండి తప్పట్లేదు అన్నాడా? వాడు ప్రేమించినవాడు చంపేస్తే ఎప్పుడన్నా ర్యాలీలు తీసిరా? కులహత్యలకు వ్యతిరేకంగా ర్యాలీలు తీసిరా? తీయలే. ఏమన్నా పెట్రోల్ పెడితే ధర్నాలు చేసిరా? చేయలే. నిరుద్యోగ మీద ధర్నాలు చేసిరా? చేయలే. మరి ఏం చేసిరు? కట్టెలు పట్టుకొని దింపాలి. బ్రదర్ మీరు రాకండి, మీ మీడియానా? ఓకే, మీడియా తడ. అయినా కూడా ఇప్పుడు మన దళిత సంఘాలు కూడా కొన్ని పార్టీలకు తొత్తులుగా మారిపోయినాయి కదా, మరి ఎట్లా చూస్తారు? నేను అందుకే దళిత సంఘ నాయకులకు చెప్పదలుచుకున్నా,
మీరు సావర్కర్ గురించి ప్రచారం చేయాలదలుచుకుంటే ఉత్తర భారతం పోండి. సాయుధ పోరాటం చేసిన వాళ్ళ గురించి కొట్లాడాలంటే తెలంగాణలో ఉండాలి. అందుకే గద్దర్ ఒక మాట అన్నాడు, సంఘం పెడదామరో సంఘం చూద్దామరో అని గద్దర్ అప్పుడు చెప్తే ఇప్పుడు విలేజెస్ ఎరికేనా సంఘం పెడదామరో సంసారం చూసుకుందామరో పిల్లం కాపాడుకొని వీళ్ళ సంఘం పెట్టురు. మీ సంఘాల ఏజెంట్ ఏంది? ఉత్తర భారతాన్ని రాజకీయాలు తీసుకొని తెలంగాణ రుద్రామా? ఒకవేళ నువ్వు బీజేపీ పార్టీకే ఓట్లేమని చెప్పిన పెద్ద మనిషి మరి దళితుల మీద దాడి జరిగినప్పుడు మీరు మీ నరేంద్ర మోడీతో ఎందుకు మాట్లాడనీయలే? ఏ కృష్ణ నేను బడే బాయ్ నువ్వు చోటే బాయ్ అని చెప్పినోడు మరి చెప్పలే కదా, ఎందుకు చెప్పలే? ఇది ఏకపక్ష దాడి. దళితులను ఊచకొత వేయడానికి బయలుదేరుతురు, ముస్లింలను ఊచకొత కోసిరు, ఆదివాసులను ఊచకొత కోస్తురు, నెక్స్ట్ దళితులను ఊచకొత కోస్తురు. మేము మాట్లాడొద్దా? 1000% మాట్లాడతాం. అవును. ఇప్పుడు నేను మొన్న ఒక మాట చూసిన, చిన్న పిల్లగాడన్నా నల్లగొండలు లెక్కున్న వాడు 6 నెలల పోరాడు వానికి లాగు షెడ్ తెలివి వాళ్ళ అయ్యవే వాని చెవులో చెప్తుండు. ఏమని చెప్తుండు? జై శ్రీరామ్ మతం అని చెప్తుండు. సిగ్గుందా వాళ్ళ అయ్యకు? చిన్న పాలు తాగే పసిపోరానికి నువ్వు మతం గురించి ఉగ్రవాదం గురించి నూరిపోస్తావా? చెప్పు, ఇదా మతం గురించి? ఎవడు మాట్లాడినవాడు ఉగ్రవాదే. ఐఎస్ఐ ఉగ్రవాదులు ఎంతనో ఆర్ఎస్ఎస్లు కూడా అంతే. మనిషిని ప్రేమించిరా మీరు? ఒకవేళ మనిషిని ప్రేమిస్తే దళితుల మీద దాడి జరిగితే మీరు ఎందుకు మాట్లాడలే? మేము మనుషులమే కదా, మేము ఓట్లు వేస్తలేమా? మా వాళ్ళు కట్టలు పట్టుకుని మీ దాంట్లో తిరుగుతలేరా? మరి ఎందుకు మాట్లాడలే? దళితులను ఊచకోయడానికి నరేంద్ర మోడీ, అమిత్ షా, మోహన్ భాగవత్ బయలుదేరిరు. మీ యోగి ఆదిత్యనాథ్ గొప్ప రాముని వారసులు అంటారు. నీ రాముని వారసులైన ఉత్తర భారతం దేశంలో దళితుల మీద దాడులలో ఫస్ట్ స్థానం ఉంది, తర్వాత రాజస్థాన్ ఉంది. మరి ఎందుకు మాట్లాడలే? మోడీ ప్రెస్ మీట్ మాట్లాడా? 100 సంవత్సరాలు అయితే సందర్భం కర్రలు పట్టుకొని తిరిగిన వాళ్ళు అందరూ కలిసి ఓ ప్రెస్ మీట్ పెట్టండి. దళితులు మనోళ్ళ రాబాయ్, మన బిడ్డలను అక్కలను ప్రేమిస్తే కూడా తప్పు కాదు రాబాయ్, వాళ్ళు కూడా హిందువులు అని చెప్పి పెట్టమాను. మరి దాని వకాలత్ పుచ్చుకున్నా మరి పెద్ద కూడా మాట్లాడాలి కదా. పెద్ద మాట్లాడు. పెద్ద ఏమంటాడు? ఏ ధర్మం ఊరవతలు పెట్టి నాకు తెలియదు అంటుడు. అనా నువ్వు నల్లకణం బట్టి 30 ఏళ్ళు అవుతుంది, నీకు తెలియదా? ఇవన్నీ కూడా దళితులను ఊచకోత కోయడానికి అమిత్ షా, మోహన్ భాగవత్, నరేంద్ర మోడీ కొంతమంది చెంచాలు బయలుదేరారు. ప్రియమైన ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, విద్యార్థులారా, మేధావులారా, దేశం అంధకారంలోకి వెళ్ళబోతుంది. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన వాళ్ళం మనం అందరం మళ్ళీ కర్రలు పట్టుకొని తిరిగితే ఈ దేశం అంధకారంలో పోయి మళ్ళీ మూతికి ముంత, ముడ్డికి చీపురు, తాటా గట్టే పరిస్థితి వస్తుంది. దానికి కొంతమంది చెంచాలను తొత్తులో పెట్టుకొని వాళ్ళు బయలుదేరారు. కాబట్టి విద్యార్థులుగా, ఈ నేల మీద పుట్టిన బిడ్డలుగా, ఈ దేశ మూల వారసులుగా ఈ దేశాన్ని కాపాడుకుంటాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.